కాంగ్రెస్ ప్రభుత్వం తలాతోకాలేని నిర్ణయాలతో ఒక్కసారిగా పారిశ్రామిక వర్గాలలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఉచితాలతో ఆర్థిక వ్యవస్థ ఆగమవుతుండగా తాజాగా ప్రైవేట్ రంగంపై తీసుకున్న నియంతృత్వ నిర్ణయాలతో కంపెనీలన్నీ కర్ణాటక రాష్ట్రాన్ని వదిలే పరిస్థితి నెలకొంది. ఐటీఎస్ పరిశ్రమలు, కర్మాగారాలు ఇలా అన్ని రకాల ప్రైవేట్ సంస్థలోని ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర కలకలం రేపుతోంది. సిద్ధరామయ్య సర్కార్ నిర్ణయాన్ని ఐటీ ఇండస్ట్రీ సమైక్య నాస్కామ్ సహా పలువురు వ్యాపారవేత్తలు తీవ్రంగా ఖండించారు. దీంతో లోకల్ బిల్లుపై యూటర్న్ తీసుకుంది. బిల్లును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వ తాజా నిర్ణయంపై పారిశ్రామికవేత్తలు మండిపడ్డారు. ఇలాంటి అసంబద్ధ నిర్ణయాలతో రాష్ట్రం నుంచి కంపెనీలు మరో చోటికి తరలిపోతాయని, కొత్తగా వచ్చే పెట్టుబడులకు కూడా ఈ నిర్ణయం అడ్డంకిగా మారుతుందని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పై విమర్శించారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కంటే స్థానిక యువత నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు దృష్టి సారిస్తే ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వానికి చురకలంటించారు. అధిక నైపుణ్యం ఉన్న సిబ్బంది నియామకాల విషయంలో ఈ బిల్లు నుంచి మినహాయింపు ఇవ్వాలని, లేకపోతే కష్టమని బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ ముంజుదార్ షా అభిప్రాయపడ్డారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన లోకల్ బిల్లుతో అసంతృప్తిగా ఉన్న కంపెనీలను ఆంధ్రప్రదేశ్, కేరళ ఆహ్వానించాయి. విశాఖలో కంపెనీలు ఏర్పాటు చేయాలని ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ద్వారా ఆహ్వానించారు. మరోవైపు కేరళ పరిశ్రమల శాఖ మంత్రి పి రాజీవ్ సైతం కేరళ కాలింగ్ హ్యాష్ట్యాగ్తో పరిశ్రమలను తమ రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. లోకల్ బిల్లుపై వ్యతిరేకత రావడంతో ఈ బిల్లు ఇంకా రూపకల్పన దశలోనే ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ బిల్లుపై వచ్చే కేబినెట్ సమావేశంలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఎక్స్ ద్వారా స్పష్టం చేశారు. కర్ణాటక తీసుకున్న నిర్ణయంపై మేము తీవ్ర ఆందోళనతో, అసంతృప్తితో ఉన్నాం. ఇలాంటి నిబంధనలతో కంపెనీలు వేరే ప్రాంతానికి తరలి వెళ్లే ప్రమాదం ఉంది. స్థానికంగా తగిన నైపుణ్యాలున్న వాళ్ళు లభించినప్పుడు కంపెనీలకు తరలి వెళ్లడం తప్ప వేరే మార్గం కనిపించబోదు అంటూ నాస్కామ్ కూడా వెల్లడించింది. కేబినెట్ నిర్ణయాలు మార్చాలని ప్రముఖ పారిశ్రామికవేత్త ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పై తెలిపారు. అంతేకాక ప్రైవేట్ కంపెనీల బోర్డులో ప్రభుత్వ అధికారులు వచ్చి కూర్చుంటారా? ఇంటర్వ్యూల్లో అభ్యర్థుల భాషను పరిగణలోకి తీసుకుని నియమించుకోవాలా? ఇటువంటి నిర్ణయం అసాధ్యం అంటూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. అలాగే బయోకామ్ చైర్మన్ మజుందార్ షా కూడా కర్ణాటక నిర్ణయాన్ని తప్పుపట్టారు.